డెంగీ కోరలు చాచి అయిన వారిని అంతం చేసినా తనదాకా వచ్చిన మరణాన్ని ఆ పసివాడు జయించాడు. 3 తరాలను మృత్యువు మింగేసినా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. వైద్యు నారాయణో హరి అనే నానుడి నిజం చేసిన ఓ వైద్యుడి అండతో ఆ పసిబాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కథను తలపించే వ్యధలో మృత్యుంజయుడిగా నిలిచిన చిన్నారిపై ప్రత్యేక కథనం. సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చిన 2-3 గంటల్లోనే తల్లి కూడా మరణించడం జరిగింది హైదరాబాద్ యశోద హాస్పిటల్లో. అయితే 3వ రోజు నుంచే బిడ్డలో పూర్తిగా డెంగ్యూ లక్షణాలు అన్నీ కూడా మేము గమనించాము. రక్త కణాలు తగ్గడం కానీ, ఆ జ్వరం విపరీతమైన తీవ్రమైన జ్వరం రావడం కానీ, దద్దులు రావడం కానీ పూర్తిగా 3వ రోజు నుంచే కంప్లీట్గా ఈ డెంగ్యూ లక్షణాలు అన్నీ కూడా మనకు బేబీలో గమనించాము. నార్మల్గా అయితే ఈ డెంగ్యూ వ్యాధి అనేది దోమకాటు ద్వారా వస్తుందని మనందరికీ తెలుసు బయట. కానీ ఈ కేసు విషయంలో ఏమైందంటే తల్లికి డెంగ్యూ ఉండడం వల్ల తల్లి నుంచి మాయ ద్వారా బిడ్డకు సంక్రమించడం జరిగింది. మాయ ద్వారా ప్లాసెంటా అంటాం, దానితో బిడ్డ కూడా సంక్రమించడం జరిగింది. దీన్ని వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. అయితే 15 రోజుల పాటు మనము ఐసీయూలో బేబీని ఉంచి చికిత్స చేసి ఈరోజు విజయవంతంగా బేబీ డెంగ్యూ వ్యాధి బారి నుండి బయటపడింది. కంప్లీట్గా ఫీడింగ్ కూడా తీసుకుంటుంది, యాక్టివ్గా ఉంది. కాబట్టి ఇక ఈ సమయంలో మనము బేబీని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెంగీని జయించిన చిన్నారి ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ కుమార్ వర్మ తెలిపారు. పూర్తిగా కోలుకున్న బాబును వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.